మంకీపాక్స్ ఇప్పుడు తరచుగా ఎంపిఓఎక్స్ అని పిలుస్తారు. ఇది మశూచి వైరస్కు సంబంధించిన మంకీపాక్స్ వైరస్ వల్ల కలిగే వైరల్ జూనోటిక్ వ్యాధి. ఈ వ్యాధి చారిత్రాత్మకంగా మధ్య మరియు పశ్చిమ ఆఫ్రికా ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది, అయితే ఇది ఇటీవల ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. ముఖ్య వాస్తవాలు, లక్షణాలు. ఇంపోక్స్ సాధారణంగా ఫ్లూ వంటి లక్షణాలతో ప్రారంభమవుతుంది మరియు ఒక దశకు చేరుకుంటుంది. దద్దుర్లు ద్రవంతో నిండిన స్ఫోటములుగా అభివృద్ధి చెందుతాయి. ఈ గాయాలు తరచుగా ముఖం, చేతులు, పాదాలు మరియు జననేంద్రియాలపై కనిపిస్తాయి. ప్రసారం. వైరస్ ప్రధానంగా సోకిన వ్యక్తి నుండి శారీరక ద్రవాలు, చర్మ గాయాలు లేదా శ్వాసకోశ బిందువులతో ప్రత్యక్ష సంబంధం ద్వారా వ్యాపిస్తుంది. ఇది పరుపు వంటి కలుషితమైన పదార్థాలతో సంపర్కం ద్వారా కూడా వ్యాపిస్తుంది. తీవ్రత. చాలా సందర్భాలలో తేలికపాటివి, అయితే కొన్ని సమస్యలకు దారితీయవచ్చు, ముఖ్యంగా రోగనిరోధక శక్తి లేని వ్యక్తులు, గర్భిణీ స్త్రీలు మరియు పిల్లలలో. తీవ్రమైన కేసులు సెకండరీ ఇన్ఫెక్షన్లు, న్యూమోనియా లేదా అరుదైన సందర్భాల్లో మరణానికి దారితీయవచ్చు. టీకాలు వేయడం మరియు చికిత్స. మశూచి వ్యాక్సిన్ ఎంపిఓఎక్స్ నుండి కొంత రక్షణను అందిస్తుందని కనుగొనబడింది. జెవైఎన్ఇన్ఇఓఎస్ వంటి కొత్త వ్యాక్సిన్లు మంకీపాక్స్ కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడ్డాయి. టీకోవిరిమాట్ వంటి యాంటీవైరల్ ఔషధాలను తీవ్రమైన సందర్భాల్లో ఉపయోగించినప్పటికీ, చికిత్స సాధారణంగా సహాయకరంగా ఉంటుంది. 2022 వ్యాప్తి. 2022లో గణనీయమైన ప్రపంచవ్యాప్త వ్యాప్తి సంభవించింది, ఇది మునుపు అంపో గుర్తించని అనేక దేశాలను ప్రభావితం చేసింది. వ్యాప్తి చెందుతున్న అంటువ్యాధులను పర్యవేక్షించడం మరియు త్వరగా స్పందించడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేసింది. వ్యాధి సోకిన వ్యక్తులతో సన్నిహిత సంబంధాన్ని నివారించడం, మంచి పరిశుభ్రతను పాటించడం మరియు ఆరోగ్య సంరక్షణ సెట్టింగ్లలో రక్షణ పరికరాలను ఉపయోగించడం వంటి నివారణ చర్యలు ఉన్నాయి.